శిరస్సుల పెద్ద బొమ్మరాకాసుని చెదరనీక అడిచిన భూతము 10 శిరస్సుల పెద్ద బొమ్మరాకాసుని చెదరనీక అడిచిన భూతము మదమున బాలెంత మగువనెత్తురు పిన్న పెదవి పీలిచే పెనుభూతము మదమున బాలెంత మగువనెత్తురు పిన్న పెదవి పీలిచే పెనుభూతము ఓయమ్మా 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 వెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండిరుగు భూతము ఓయమ్మా చేతుల పెద్ద వెడగూదానవుని చేయి చాచి అడచిన భూతము 1000 చేతుల పెద్ద వెడగూదానవుని చేయి చాచి అడచిన భూతము రాయడింపుచు పెద్ద దండరకసుని బాయంజీరిన బలుభూతము రాయడింపుచు పెద్ద దండరకసుని బాయంజీరిన బలుభూతము ఓయమ్మా 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 వెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండిరుగు భూతము ఓయమ్మా పడుచు పట్టుక వేచే పసిడి దైత్యుని కడుపు చించిన ఘనభూతము పడుచు పట్టుక వేచే పసిడి దైత్యుని కడుపు చించిన ఘనభూతము అడరిసి తిరువేంకటాద్రి మీద నుండి శ్రీ తిరువేంకటాద్రి మీద నుండి పొడచూపే నదివో పెంపుడు భూతము అడరి శ్రీ తిరువేంకటాద్రి మీద నుండి పొడచూపే నదివో పెంపుడు భూతము ఓయమ్మా తెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండిరుగు భూతము ఓయమ్మా తెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండిరుగు భూతము. జోషిపట్ల గారు మొత్తం కీర్తన స్వరపరచడం ఒక ఎత్తు అయితే ఓయమ్మ అనే ఆ సంబోధనని ఆ ఎక్స్ప్రెషన్ని మీరు స్వరపరిచిన విధానం కూడా చాలా బాగుంది. చక్కగా సింధు భైరవి కదా, చాలా చక్కగా పడారమ్మా మీరు కూడా. ఓయమ్మా 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 వెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండిరుగు భూతము. ఇందులో బొమ్మ రాకాసురుని అనే పదులు సురునిని అని రెండేసి అక్షరాలు ఎందుకు వచ్చినాయన్నది ఇప్పుడు వెంకట్ గారు నా సందేహాన్ని తీరుస్తారు. అలాగే దైత్యుని అన్నారు, అది నాకు కొంచెం బోధపడలేదు. అది ఆయన చెప్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మీ ఇద్దరికి కూడా నా అభినందనలు. సుస్వరవాణి గారు చెప్పినట్టుగా ఓయమ్మ అన్న విరుపులోనే ఎంతో అద్భుతమైన భావం వచ్చేలాగా ఏమిటి ఓయమ్మ అనిపిస్తోంది. ఆ భూతం మామూలు భూతం కాదు, చరాచర సృష్టికి మూలమైన భూతం. ఎటువంటి భూతం?
దుష్ట రాక్షసుల్ని వక్కడించే భూతం. మనకి కాదు, మనకి ఆనందమయ గీతం, మనందరినీ కూడా రక్షించే ఆనందమయ గీతం రాక్షసులకి భూతం. చాలా విశేషంగా ఉంటాయి అన్నమయ్య ప్రయోగించేవి. మనకి ఒక సంకీర్తనలో ఆయన రాస్తాడు, పొడమినిందరి పుట్టే పెనుభూతము కడు పొడవైన నల్లని భూతము అంటాడు ఒక చోట. చెబుతూ దశావతారాలను వర్ణిస్తాడు ఆయన. అలాగే ఈ సంకీర్తనలో ఎంతో గొప్పగా 4 అవతారాలను వర్ణించాడు ఆయన. రామావతారం, పరశురామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం. అది కూడా అద్భుతమైన పదాలతో. 10 శిరసుల పెద్ద బొమ్మ రాకాసుని. ఇక్కడ రాకాసుని అని చెప్పడానికి ప్రత్యేకమైన భావన ఏమిటంటే, ఇంకా గొప్పగా ఆ పదం పండాలి అనడం తప్ప అర్థంలో ఏం తేడా లేదండి. రాకాసుని అన్నా కూడా రాకాసుని అనడంలో, అలాగే దైత్యుని అనడంగానే దైత్యుని అంటే ఇంకొంత అక్కడ ఆ పదాన్ని బలం చేకూర్చడానికి అన్నమాచార్యుల వారు వాడడమే తప్ప సాహిత్యపరంగా పెద్ద తేడా లేదు. ఈ 10 శిరల పెద్ద బొమ్మరాకాసుడు మనందరికీ తెలిసిన వాడే. రావణాసురుడు, రావణాసురుని అడిచిన భూతం రామావతారం. అలాగే మదమున బాలెంత మగువు నెత్తురు పెన్న పెదవి పీలిచే పెనుభూతము కృష్ణావతారం. 10 శిరసుల పెద్ద బొమ్మ రాకాసుని చెదరనీక అడిచిన భూతము మదమున బాలెంత మగువ నెత్తురు పిన్న పెదవి పీలిచే పెనుభూతము. 1000 చేతుల పెద్ద వెడగు దానవుని చెయ్యి చాచి అడచిన భూతము. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతుల్ని వక్కళించాడు పరశురాముడు ఎంతో ఘనంగా. అది ఇక్కడ ప్రస్తుతి మనకు కనబడుతుంది. రాయడింపుచు పెద్ద దంట రక్కసుని బాయం చీరిన బలుభూతము. కొంగ రూపంలో ఉన్న బకాసురుణ్ణి చీల్చి చెండాడాడు ఆయన కృష్ణుడు. 1000 చేతుల పెద్ద వెడగు దానవుని చెయ్యి చాచి అడచిన భూతము రాయడింపుచు పెద్ద దంట రక్కసుని బాయంజీరిన బలుభూతము. రాయడింపుచు పెద్ద దంట రక్కసుని బాయంజీరిన బలుభూతము. పడుచు పట్టుక వేచే పసిడి దైత్యుని కడుపు చించిన ఘనభూతము మనందరికీ తెలిసిందే. నృసింహావతారంలో పడుచు అని వాడాడు. చూడండి ఎంత చక్కగా అందంగా వాడాడు. పడుచు అంటే మనం మామూలుగా ఒక స్త్రీకి యువతికి వాడతాం. పడుచు అంటే పసివయసువాడు అన్న అర్థం కూడా ఉంది మనకి. ఆ పసివాడైన ప్రహ్లాదుణ్ణి వేధిస్తున్న హిరణ్యకశిపుణ్ణి ఆయన ఎలా చీల్చి చంపాడు. ఆయన గోళ్ళు మామూలు గోళ్ళు కాదు, దానవుల పొలాలనే గుండెల్ని చీల్చి చెండే నాగళ్ళు. ఎంతో గొప్పగా ఆ పదాన్ని ఆయన అక్కడ వాడడం జరిగింది. అలాగే అడరి శ్రీ తిరువెంకటాద్రి మీద నుండి పొడసూపెనది ఓ పెంపుడు భూతము అన్నాడు. పెంపుడు అంటే పెద్దగా పెంపొందిన, అంటే జగతికి అంతటికీ కనిపించే విధంగా భూతల వైకుంఠమైన ఆ తిరుమల కొండ మీద వెలసిన శ్రీ వెంకటేశ్వరుని వర్ణించాడు. అందుకే జానపదులకి ప్రాణప్రదుడు తాళపాక అన్నమయ్య. జానపదుల జీవభాషని సర్వతంత్ర స్వతంత్రంగా వాడిన ప్రప్రథమ వాగ్గేయకారుడు. అందుకే నేను ఎప్పుడు ప్రతివేదిక మీద చెప్తుంటా, ప్రజల భాషకి సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు తాళపాక అన్నమయ్య. మనందరం కూడా ఈరోజు పాట పాడుకుంటున్నామంటే దానికి కారణం తాళపాక అన్నమయ్య. మనందరం కూడా ఆ పదకవిత పితామహుడికి మరొకసారి ఈ వేదిక మీద ఇంత గొప్ప సంకీర్తన సాక్షిగా నివాళులు అర్పిద్దాం మనందరం.